నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. కక్షదారులు రాజీ మార్గమే రాజమార్గంగా ఎంచుకొని గ్రామాలలో ప్రశాంత వాతావరణంలో ఉండాలని, చిన్న చిన్న సమస్యల వలన ఎవరు కోర్టు దాకా రావద్దని, పెద్దల సమక్షంలో రాజీ చేసుకోవాలని అద్దంకి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి వెంకట నాగలక్ష్మి అన్నారు. అద్దంకి కోర్టులో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మీడియేషన్ పై అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయగా జడ్జి వెంకట నాగలక్ష్మి, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు. అద్దంకి కోర్టు నుంచి బంగ్లా రోడ్డు, మున్సిపల్ కార్యాలయం మీదుగా తిరిగి కోర్టు వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి వెంకట నాగలక్ష్మి మాట్లాడుతూ, కోర్టులో కేసులు మధ్యవర్తుల ద్వారా రాజీ చేసుకుంటే కక్షదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. ఇరుపక్షాల అంగీకారం మేరకు కేసులను రాజీ చేయడం జరుగుతుందన్నారు. న్యాయవాదులు మీడియేషన్ పై కక్షదారులకు అవగాహన కల్పించి రాజీ చేయాలన్నారు. చాలా రోజుల నుంచి ఉంది, కానీ దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మనకి అవేర్నెస్ లేదు. దాని గురించి దీనికి విస్తృతంగా ప్రచారం చేయాలని సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం ఈ నెలంతా కూడా దీని గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ వాక్ చేశాము. అలాగే మనకి ప్రతి జిల్లాలో మీడియేషన్ సెంటర్ అని హెడ్ క్వార్టర్స్లో, అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. మన ప్రకాశం జిల్లాకి ఒంగోలులో ఉంటుంది. అక్కడ ట్రైన్డ్ మీడియేటర్స్ ఉంటారు. మనకి ఏదైనా అక్కడ లోకల్గా వ్యాజ్యాలకి పెండింగ్ సూట్స్ కానీ కేసెస్ కానీ అక్కడ పంపించడం వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ మన దగ్గర అద్దంకి మఫ్సిల్ ఏరియాస్లో ఇట్లాంటి అవకాశం ఇప్పటివరకు లేకుండా ఉంది. ఇప్పుడు మన దగ్గర 4 ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు. సార్ వాళ్ళు 4 ట్రైనింగ్ రెండు విడతలుగా ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళకి రఫీ గారు, శ్రీనివాస్ గారు, రామకృష్ణ గారు, ఉదయ్ భాస్కర్ గారు, వీళ్ళు 4 ఉన్నారు. ప్రతిరోజు పార్టీ షెడ్లో మనకు ఉండే, ప్రస్తుతం టెంపరీగా పార్టీ షెడ్లోనే మీడియేషన్ సెంటర్ లాగా మనం పెడుతున్నాం ప్రతిరోజు. ఈ నెలంతా కూడా పెండింగ్ కేసులు ఏదన్నా ఉంటే మీడియేషన్, మ్యారిటల్ అఫెన్సెస్ కానీ, సివిల్ దావాలు ఏదైనా పార్టీషను, బాగా పరిష్కారాలు దాని గురించి కానీ, ఇట్లాంటి సివిల్ మనీ మ్యాటర్స్ కానీ ఏదైనా సరే ఎప్పుడు డేట్ ఉన్నా కానీ 2-3 నెలల తర్వాత డేట్ ఉన్నా కానీ ఈ నెలలో ఇక్కడ నుంచి ఈ నెలలో ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ఎవరైనా ఉంటే వాలంటరీగా ఏమన్నా కొద్దిగా కూర్చొని మాట్లాడితే అయిపోతుంది అనేట్లాంటి ఏమైనా ఉంటే, సెటిల్మెంట్ ఉంటే మేము మా దగ్గరికి వచ్చి చెప్పినా, లేదా మా అంతటా మేము కూడా కొన్ని మ్యాటర్స్ మాకు అర్థమవుతాయి, ఇందులో పరిష్కారానికి వీలుగా ఉంది అని చెప్పేసి, అలాంటి మేము కూడా బోత్ పార్టీస్ ఇద్దరిని ఇరుపక్షాలు వచ్చి అక్కడ ఈ మెథడ్ని, ఈ సేవని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సార్ వాళ్ళంతా ఉంటారు, వాళ్ళు ఇద్దరికి అంగీకారంతో ఏమైతే ఉంటాయో ఆ టర్మ్సే రాస్తారు. ఇందులో కొత్తగా ఏముండదు. ఇందులో కొంచెం వెసులుబాటు ఎక్కువ ఉంటుంది అన్నమాట. మీరు ఏమనుకుంటున్నారో ఇద్దరు వైపు నుంచి అనుకొని దాన్ని న్యాయం మన చట్టం పరిధిలోకి తెచ్చి దాన్ని అవార్డు పాస్ చేస్తారనమాట. మామూలు కోర్టు డిగ్రీకి ఎంత విలువ ఉందో ఇది కూడా అంతే విలువ ఉంటుంది. కాకపోతే త్వరగా అయిపోతుంది, చాలా సమయం ఆదా అవుతుంది. మీరు కూడా ఇందులో భాగస్వామ్యం కావచ్చు. మీకు ఏమైనా అనిపించినా ఇది ఇలాగైతే నేను చేయగలను, ఇందుకు ఒప్పుకుంటానని మీరిద్దరు కూడా 2 పక్షాలు చెప్పచ్చు. అందుకు సార్ వాళ్ళు కూడా ఇంకేదన్నా ఉంటే కానీ నచ్చజెప్పే విధానం కూడా ఇందులో ఉంటుంది. దాన్ని మాకు కోర్టుకు మళ్ళీ పంపించినప్పుడు కోర్టు దాన్ని రిప్లీగా పాస్ చేస్తుంది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోండి. చాలా మంచిది, చాలా సమయం ఆదా అవుతుంది. డబ్బు కూడా ఏం పెద్ద చాలా కోర్టులో పూర్తిగా అవ్వాలి, పై కోర్టుకు పోయి ఇదంతా కూడా ఈ డబ్బు అంతా ఆదా అవుతుంది, సమయం ఆదా అవుతుంది. కాబట్టి లోక్ అదాలత్ ఎలాగైతే ఉంటారో ఇది కూడా ఉపయోగించుకుంటున్నారో ఈ మీడియేషన్ కూడా ఉపయోగించుకొని అందరినీ కోరుకుంటుంది. అలాగే అడ్వకేట్స్ అందరినీ కూడా, పార్టీస్ని కూడా వాళ్ళకి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, లేని వాళ్ళకి తెలియదు. కాబట్టి మేము అందరు 3 కోర్టుల నుంచి కూడా మేము ఒక డైరెక్షన్ ఇస్తాము. పార్టీ నుంచి నెంబర్స్ ఉండేవి మేమే వాట్సాప్ చేసాం. సమయం తక్కువ ఉంది కాబట్టి మీరు మీ పార్టీలు అందరూ కూడా వచ్చి ఇది యూటిలైజ్ చేసుకోవాలని చెప్పాలని అడ్వకేట్స్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉండే కక్షదారులు కూడా మీకు తెలిసిన విషయాన్ని, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అందరికీ చెప్పండి. రాజీ మార్గం
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె జరుగుతుందని, ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరించాలని ఇంజనీరింగ్ విభాగ జాన్ అన్నారు. అద్దంకి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె సోమవారం నాటికి 2వ రోజుకు చేరింది. అందులో భాగంగా సోమవారం మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కార్మికులు మాట్లాడుతూ, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు నేటికి 15,000 రూపాయలు మాత్రమే వేతనం ఇస్తున్నారని, గత ప్రభుత్వంలో 17 రోజుల పాటు సమ్మె చేయగా సమస్యలు పరిష్కరించలేదని, ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా నేటికి పరిష్కరించలేదని వాపోయారు. పట్టణ ప్రజలు కానీ ప్రజానీకం కానీ మన ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఎవరు కూడా, నా పేరు జాను, అద్దంకిలో కనీసం ఇంజనీరింగ్ సెక్షన్లో 30 సంవత్సరాలు పనిచేస్తున్నాను. 96 నుంచి పనిచేస్తున్నాను. వాటర్ సెక్షన్లో కానీ ఎలక్ట్రికల్ కానీ అప్పటి నుంచి కూడా చాలీచాలని జీవనంతో ఫస్ట్ నుంచి కూడా చాలీచాలని జీతంతో సంసారాన్ని నడుపుతున్నాం. ఒక నెల 6 నెలలు ఒక సంవత్సరం కూడా చాలినటువంటి జీతంతో అందరిలాగా బట్టలు కొనుక్కొని అందరిలాగా ఎంజాయ్ చేసేటువంటి బ్రతుకు కాదు మాది. అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగం ప్రకారం కూడా 8 గంటలు డ్యూటీ చేసేవాళ్ళు. మాకు 8 గంటలనే డ్యూటీ లేదు, మాది 24 గంటలు ఆన్ డ్యూటీ. 8 గంటలు చేసి ఇంటికి పోవడం లేదు. ఎమర్జెన్సీ అని ప్రజలకి సహాయం చేయాలి కాబట్టి మేము దానిలో పనిచేస్తున్నాం. కాబట్టి మా వృత్తి అది కాబట్టి అందువల్ల టైము ఆ టైం ఈ టైం లేకుండా అర్ధరాత్రి కూడా 12 గంటలకు వెళ్ళిన రోజులు కోట్లు సార్ ఒకసారి అరసారి కాదు, కొన్ని వేల సార్లు పోయండి. స్కీమ్ కాడికి వాటి కాడికి ఇంటి కాడికి. ఇప్పటికి నా వయసు దాదాపు 60 సంవత్సరాలు వస్తుంది. ఇప్పటికి నా జీతం 15,000 ఉంది. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసిన భగవంతుడి దేవాళ్ళు ఎవరో సహాయం చేశారు. ఇప్పుడు కూడా కనీసం 60 సంవత్సరాలు వచ్చినా కూడా నా జీతం 15,000 ఉంది. 15,000తో ఇప్పుడు ఈ నెలకి 4-5 నెలలు నేను రిటైర్డ్ అయిపోతాను. ఈ 4-5 నెలల తర్వాత మళ్ళీ నా పరిస్థితి ఏంది? ఎట్లా బ్రతకాలి నేను? ఇది ప్రతి ఒక్కరు అందుకని ఈ జీతం చాలదు కాబట్టి నేనంటే 4 నెలలు పోతాను. మిగతా వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ కానీ మా వాళ్ళందరూ మిగతా కార్మికులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. ఎవరు చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేదు. చెప్పినా కూడా ప్రభుత్వాలు కానీ అది కానీ ఎవరు కూడా కనీసం పట్టించుకొని సరేలేపై మీరు చేసే న్యాయమైన కోరికలు చేస్తామని ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఎన్నో ఉద్యమాలు చేసాం, ఎన్నో చేసాం, కానీ మేము వెళ్లకుండా అట్లా పోతూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వమైనా మా సమస్యలు గుర్తించి పట్టించుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఈ రోజు నుంచి కూడా వాటర్ సెక్షన్, వాటర్ కానీ కరెంట్ కానీ నిన్న నుంచి ఆపేసాము. ప్రజలను ఇబ్బంది పెట్టాలని మా అభిమతం కాదు, కానీ ఏంటంటే తప్పని పరిస్థితుల్లో ఆ పని చేయాల్సి వచ్చింది. దీన్ని ప్రజలందరూ కూడా మా బాధని గమనించి మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుతున్నాను. మున్సిపల్ కార్మికుల ఐక్యత చేస్తున్న సమ్మెను ఇవ్వాలి, కనీస వేతనం పరిష్కరించాలి. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యను
జయప్రదం చేయని మున్సిపల్ కార్మికుల సమ్మెను వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత ఇవ్వాలి కనీస వేతనం అమలు చేయాలి సంక్షేమ పథకాలను అమలు చేయాలి మున్సిపల్ కార్మికులకి సంక్షేమ పథకాలను నశించాలి ప్రభుత్వం వైఖరి నశించాలి ప్రభుత్వం వైఖరి నశించాలి కార్మికుల పట్ల ప్రభుత్వం వైఖరి పరిష్కరించాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఇంజనీరింగ్ కార్మిక సమస్యలు వెంటనే చర్చించాలి కార్మికులతోటి చర్చలు జరపాలి కార్మికులతోటి చర్చలు జరపాలి కార్మికులతోటి ఇవ్వాలి కనీస వేతనం ఇవ్వాలి కనీస అద్దంకి ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం రాత్రి కొంతమంది యువకులు డ్రైవర్తో ఘర్షణకు దిగారు. ఒంగోలు నుంచి అద్దంకి వస్తున్న ఆర్టీసీ బస్ గుండ్లాపల్లి వద్ద రోడ్డు పక్కన ఉన్న తమ పైకి దూసుకు వచ్చిందని యువకులు ఆరోపించారు. ప్రాణాలు పోతే పరిస్థితి ఏమిటి అని వారు ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ భద్రతా విభాగం సిబ్బంది రంగంలోకి దిగి యువకులకు సర్ది చెప్పి పంపించారు. మామూలు మాట్లాడాలి మాట్లాడిన తెలుసుకుంటా ఉన్నారు తెలుసుకుంటే నువ్వు తప్పని వెళ్ళొచ్చుగా నువ్వు తప్పని అనిపించాక నేను గెలిపించాక వెళ్ళొచ్చు వాళ్ళు తప్పని అని చెప్పినా కూడా వెళ్ళొచ్చు ఎట్లా ఇక్కడ కాదు నేను చెప్పిన మాట చెప్తావు ఏం చేయాలో నేను చేస్తా తమ్ముడు మార్జిన్లో వచ్చింది సార్ క్రాస్ చేసి ఎట్లా ఆర్డర్ లేదు ఏమీ లేదు మీదకి వచ్చేసి మేము అన్నాము మేము ఆపమని చెప్పాం అట్లా 3 రోజులు కాదు సార్ ఆపండి సార్ ఆపకుండా వచ్చేసి అది మేదమెట్లు వచ్చేసి సార్ మేదమెట్లు వస్తే అన్న ఇది ప్రైవేట్ అతనికి ఇబ్బంది గవర్నమెంట్ లో ఉంది ప్రైవేట్ కాదు మేము జాబ్ చేస్తున్నాం సార్ ఇంట్రెస్ట్ కొరసపాడు మండలం రాచపూడి గ్రామానికి చెందిన పూర్ణచంద్రమౌళిపై అదే గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మధుసూదన్ రావు అనే వ్యక్తి మద్యం త్రాగి గొడవ చేస్తుంటే మందలించినందుకు అతని కుమారుడైన అనిల్ చేత దాడి చేయించాడు. ఈ దాడిలో పూర్ణచంద్రమౌళికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. పోలీసులు స్పాట్ కు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ పై అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం 11 గంటలకు సమావేశం జరుగుతుందని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశం నియోజకవర్గం ప్రత్యేక అధికారి అధ్యక్షతన జరుగుతుందని, కార్యక్రమానికి మంత్రి రవికుమార్ హాజరు కానున్నారని సింగయ్య చెప్పారు. కావున మండల స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని తెలియజేశారు. అలాగే ఎంపీడీఓ సింగయ్య మండల పరిధిలోని వెంకటాపురం, కొంగపాడు గ్రామాల్లో పర్యటించి చెత్త సేకరణను పరిశీలించి చేతి పంపు పనిచేయకపోవడంతో పరిశీలించి వెంటనే రిపేర్ చేయమని బోర్ మెకానిక్ కు ఆదేశించారు. పీజీఎస్ఆర్ ఫిర్యాదుపై కొంగపాడు గ్రామంలో ఎంపీడీఓ సింగయ్య విచారణ చేపట్టారు. 15వ తేదీన అంటే రేపు అద్దంకి నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ సంబంధించిన సమావేశం మన మండల పరిషత్ కార్యాలయం జరుగుతుంది. ఈ సమావేశానికి గౌరవ నియోజకవర్గ ప్రత్యేక అధికారి డిప్యూటీ సీఎం మేడం గారు, అలాగే గౌరవ మంత్రివర్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరూ మండల స్థాయి అధికారులు మరియు నియోజకవర్గ స్థాయి అధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే P4కి సంబంధించి దీని మీద సమీక్ష సమావేశం కూడా ఉంటుంది. ఈ సమీక్షకు సంబంధించిన సమాచారంతో కూడా అందరూ మండల స్థాయి అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. అద్దంకి మండలం ధర్మవరం కొండను సోమవారం చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, మైన్స్ ఏడీ కలిసి పరిశీలించారు. కొండ నుంచి గత కొంతకాలంగా గ్రావెల్ త్రవ్వకాలు జరుగుతున్న తరుణంలో ఆర్డీఓ చంద్రశేఖర్ పరిశీలించారు. అనుమతులు లేకుండా కొండ వద్ద అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిగితే చర్యలు తీసుకుంటారని ఆర్డీఓ హెచ్చరించారు. అద్దంకి పట్టణంలోని స్థానిక కమటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షన సృజన సాహితీ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు, కవులు పాల్గొని ప్రసంగించారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ 2025-26వ నూతన కార్యవర్గకు స్వాగతం పలుకుతూ 2024-25 కార్యవర్గానికి వీడ్కోలు చెబుతూ సమావేశం సాగింది. సృజన సాహితీ సమావేశం ప్రతి నెల ఏర్పాటు చేసుకుంటూ మహారచయితలను గురించి గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందని రఘురామ శర్మ తెలియజేశారు. సాయంత్రం రాత్రి 9, మళ్ళా 12కి, మళ్ళా ఉదయం ప్రాతకాలం 3 గంటలకి ఇలా పూజ చేసినటువంటి మహానుభావుడు చూచి, అందువల్ల షట్కాల శివపూజతో ధన్యం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ దూర్జుడి గురించి మనం చెప్పుకుంటున్నాం. అష్టదిగ్గజ కవుల్లో ఏకైక శైవ కవి ఎవరంటే దూర్జుడి గారు. ఈశాన్య స్థానాన్ని అధిష్ఠించినటువంటి కవి ఎవరంటే దూర్జుడి గారు. తర్వాత వాయులింగ స్వరూపుడు. మనకు జ్యోతిర్లింగాల్లో శ్రీకాళహస్తి వాయులింగం అంటే స్వామివారి దగ్గర 2 దీపాలు ఉంటాయి. ఒక దీపం ఎప్పుడు అలా కదులుతూనే ఉంటుంది. అందువల్ల దాన్ని ప్రత్యక్షంగా మనం చూడవచ్చు శ్రీకాళహస్తిలో. అది వాయులింగ క్షేత్రం అది. కాబట్టి అట్లాంటి ఆ స్వామిపై తన సంపూర్ణమైనటువంటి భక్తి భావాన్ని మరి చాటుకొని అంకితం చేసుకుంటున్న షట్కాల పూజారి మరి దూర్జడి గారు. అట్లాంటి శివ పూజా తత్పరుల గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటాం. ఆయన యోగశాస్త్ర విశారదుడు, పండిత కవి, ఆధ్యాత్మిక తపస్సు అయినటువంటి దూర్జటి వైష్ణవ భక్తుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయను నిర్మించడం చాలా కష్టం. ఆయన పరమ వైష్ణవుడు, ఈయన పరమ మాహేశ్వరుడి భక్తుడు అయినప్పటికీ కూడా కృష్ణదేవరాయలు తన రాజగురువు మాత్రమే పాద నమస్కారం చేస్తాడు. కానీ మొగుటం అంటే పైనటువంటి కిరీటంతో నమస్కారం ఎవరికి చేసేవాడు కాదు. అంటే కిరీటం అంటే రాజ్యాన్ని మొత్తం ఆయన పాదాల కింద పెట్టడం. శ్రీ కందుల నాగిరెడ్డి గారు కాన్షియస్గా లేరు, కోమాలోకి వెళ్ళిపోయారు. కందుల నాగిరెడ్డి గారు మన సృజన మిత్రులందరికీ సన్నిహితులైన సృజనలో శాశ్వత సభ్యులు. అలాగే ప్రకాశం మిత్ర మండలిలో కూడా వారు శాశ్వత సభ్యులు. మా ఇంట్లో ఉండేవారు, మంచి వ్యక్తి. వారు 3 రోజులు కోమాలో ఉండి 4వ తారీఖు ఉదయం తెల్లవారుజామున పరంపదించారు. 79 ఏళ్ళు వారి వయస్సు. వారికి సృజన సభక్తికంగా నివాళి సమర్పిస్తోంది. వారు ఏ రంగంలో ఉన్నా కూడా
వారికి మంచి గతులు కలగాలని మనం భగవంతుని ప్రార్థిద్దాం. కోట శ్రీనివాసరావు గారు గురించి మళ్ళీ ఇంకొక పెద్ద వేదికలో జరుగుతుంది కార్యక్రమం. మహానటుడు ఆయన కోట శ్రీనివాసరావు 1978లో ప్రాణం ఖరీదు అన్న సినిమాలో మొట్టమొదట వేషం వేశారు. మొదట నాటకాలలో నటులు ఆయన. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తర్వాత చేరారు. టెల్లర్గా హైదరాబాద్ మెయిన్ శాఖలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు కోట వారు. మహానటుడిని మనం కోల్పోయాము. చాలా ప్రతిభావంతులైన 700 సినిమాలకు పైన వాటిలో నటించారు. అహనా పెళ్ళంటలో మొట్టమొదటి నాకు గుర్తు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.